హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా చూసుకున్నట్లయితే మీకు 13 జిల్లాల్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే. సో అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు నేను మీకు అందిస్తాను. దానికంటే ముందుగా ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా నేను డైలీ అప్డేట్స్ అనేవి కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు కమ్యూనిటీలో కూడా డైలీ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంతవరకు చేసినటువంటి అన్ని జాబ్ అలర్ట్స్ క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ వైజ్గా సెక్రటరియల్ పోస్ట్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే అనంతపురం డిస్ట్రిక్ట్లో మొత్తం 63 మండలాలు ఉండగా 1029 గ్రామ పంచాయతీస్ ఉండగా ఇందులో 33,69,798 విలేజెస్ ఉన్నాయన్నట్లుగా ఇందులో పేర్కొనడం జరిగింది. అండ్ నంబర్ ఆఫ్ సెక్రటరీస్ అంటే సెక్రటరియన్స్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1,196 వేకెన్సీస్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. చిత్తూరులో చూసుకున్నట్లయితే మీకు 65 మండలాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీస్ చూసుకున్నట్లయితే 1,372 ఉన్నాయి. విలేజెస్ సెక్రటరియట్ ఏరియాకి సంబంధించినటువంటి విలేజెస్ చూసుకున్నట్లయితే 35,76,417 ఉన్నాయి. అండ్ సెక్రటరియట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1,096 ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో మొత్తం సెక్రటరియట్ వేకెన్సీస్ వచ్చేసి 1,330 ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే సెక్రటరియట్ వేకెన్సీస్ వచ్చేసి 1,053 ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 933 ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్లో 953, నెల్లూరు డిస్ట్రిక్ట్లో 703, ప్రకాశం డిస్ట్రిక్ట్లో 919, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 1,253, విశాఖపట్నంలో 807, విజయనగరంలో 726 ఖాళీలు, అండ్ వెస్ట్ గోదావరిలో 1,036 ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్ కడపలో 666. సో ఈ విధంగా అన్నీ చూసుకున్నట్లయితే సెక్రటరీ వేకెన్సీస్ వచ్చేసి 12,671 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మొత్తంగా 13 జిల్లాలు కలుపుకొని 12,671 ఖాళీలు అనేవి ఉన్నాయి. సో మొత్తం ఈ యొక్క పోస్టింగ్ అనేది 660 మండలాల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. విలేజెస్ కనుక చూసుకున్నట్లయితే 4,07,44,311 విలేజెస్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ పోస్ట్కి ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ పోస్ట్కి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ వర్క్స్ ఏమేమి ఉన్నాయి అంటే కన్వీనర్ ఆఫ్ విలేజ్ సెక్రటరియట్, ట్యాక్స్ కలెక్షన్, శానిటేషన్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో ఈ వర్క్స్ అనేవి మీకు పంచాయతీ సెక్రటరీ పోస్ట్లో ఎవరైతే పోస్టింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఈ వర్క్స్ అనేది అప్పగించడం జరుగుతుంది. నెక్స్ట్ విఆర్ఓ పోస్ట్కి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సప్లైసెస్ వర్క్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వే అసిస్టెంట్, ఈ పోస్ట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే పోస్టింగ్ ఉంటుంది. అండ్ వర్క్ వచ్చేసి ల్యాండ్ సర్వే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏఎన్ఎం పోస్ట్కి చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ ఉంటుంది. సో వర్క్ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెటర్నరీ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్ట్కి అనిమల్ హస్బెండరీ, ఈ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ ఇస్తారు. వర్క్ వచ్చేసి యానిమల్ హెల్త్, డైరీ,
పొల్యూటరీ అండ్ ఫిషరీస్కి సంబంధించినటువంటి వర్క్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వర్క్ వచ్చేసి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా పోలీస్, కౌన్సిలింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఈ విభాగాల్లో మీకు వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ అంతా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. అండ్ పోస్టింగ్ వచ్చేసి మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ పోస్టింగ్ కాబట్టి పర్మనెంట్ చేయడానికి 2 years ఉంటుంది. సో 2 years టైం పడుతుంది. 2 years వరకు మీరు ప్రొబేషన్ పీరియడ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క 2 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వర్క్ని, వాళ్ళకి పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మీకు పోస్టింగ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఈ యొక్క 2 years ప్రొబేషన్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అంటే పర్ మంత్కి శాలరీ కూడా పే చేయడం ఉంటుంది. సో మిగతా డీటెయిల్స్ సంబంధించి అంటే ఏ పోస్ట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, తదితర వివరాలు అన్నీ కూడా మీకు నెక్స్ట్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా ఇస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం మీకు ఈ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కానీ, ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ కానీ, ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లు అవన్నీ కూడా ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కనుక మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఏపీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, డైలీ కమ్యూనిటీలో మీకు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా కమ్యూనిటీలో ఫాలో అవ్వకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కమ్యూనిటీలో డైలీ మీరు అప్డేట్స్ కోసం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు చేసినటువంటి అన్ని జాబ్ అలర్ట్స్ క్లాసెస్ కానివ్వండి, ఆర్ఆర్బీ మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ క్లాసెస్ కానివ్వండి, జనరల్ స్టడీస్ క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి, అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే నా యొక్క ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ నైస్ డే. బాయ్.